ఏళ్ల పాలనకు వర్సెస్ అభివృద్ధిని వాళ్లకు అందించాలనుకుంటున్న భాజపా పార్టీ ఫేస్గా అలాంటి యుద్ధం అని చెప్తాను. నెక్స్ట్, ఎక్కడైతే ప్రజలకు 40 ఏళ్లగా ఎటువంటి న్యాయమో ధర్మమో జరగలేదో అటువంటి దానికి వర్సెస్ న్యాయము ధర్మము ఇవ్వాలనుకుంటున్న ఒక భాజపా పార్టీలో ఉన్న అవకాశం సీటు రూపంలో ఇచ్చిన వారితో అంటాను, ఇది మత కలహం కాదు, కాకూడదు. కానీ కమ్యూనిటీ వైజ్గా చూస్తే ముస్లింలకి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు అనే రియాలిటీ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందేమో. ఎందుకు అంటే పోటీ చేసిన ప్రతిసారి అసద్ గెలుస్తూ వస్తూ ఉన్నారు, ఆ స్థానంలోంచి మీరు దిగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకు అని అంటే ఇంతకాలంగా వాళ్ళు రకరకాల విధి విధానాలను అవలంబించి పోటీలో నిలబడుతూ గెలుస్తూ ఉన్నారు. ఆ విధి విధానాలకు ఈసారి మనం కూడా కళ్ళం వేస్తాము పక్కా. రైట్. బీఆర్ఎస్ అభ్యర్థిని ఒకవేళ నిలబెట్టినా నిలబెట్టకపోయినా వాళ్ళ సపోర్ట్ అనేది అక్కడ ఏఐఎంఎంకి ఉంటుంది అనేది ఒక వార్త తెలుస్తోంది. ఇంకా కొంచెం టఫ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు అక్కడ బీఆర్ఎస్ ఒకవేళ అసద్కి సపోర్ట్ చేస్తే. నాయన వాళ్ళు రాష్ట్రమే గెలవలేకపోయారు కదా తల్లి, చూద్దాం. ఓకే, కాంగ్రెస్ పార్టీని కూడా ఒక ముస్లింని బరిలోకి దించే ఆలోచన చేస్తోంది. దేశమంతా ఇక మోదీ గాలి అయిపోయింది, ఆ చరిష్మా లేదు, రాహుల్ రాబోయే దేశానికి ప్రధాని అని చెప్పి ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా చూస్తున్నారు దీన్ని? కాంగ్రెస్ వేవ్ స్టార్ట్ అయింది, అది హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచే స్టార్ట్ అవబోతుంది అని. ఇప్పుడు దేశం మొత్తంలో రాహుల్ గాంధీ గారి హవా నడుస్తోంది అనేది ఇలా పాపం మనం ప్రజలు అంటున్నారు అంటూ తృప్తి పడిపోదాం. కానీ ఇంకా రాహుల్ గాంధీ గారికి ఏ వేవు లేదు తల్లి, ఇన్నేళ్ళు తెచ్చుకోలేని వేవు పాపం ఈరోజు ఎక్కడి తెచ్చుకుంటారు వారు మాత్రం. అది అయ్యే వ్యవహారం కాదు. కానీ మోదీ గారు ఆయన వేవో లేకపోతే పెద్ద హ్యూమన్ టైడో, ఈఎస్ పార్ట్ ఎవ్రీథింగ్. ఆయన ఇవన్నీ ఎక్కడో దాటేసి అధిష్టానంలో అలా ఉన్నారు, అందరి మనసుల్లోనూ ఆయన అలా ఒక స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆయనను చేరుకోవడం కూడా ఆలోచనకు దూరమైన విషయం. రైట్. పాపం కష్టపడుతున్నారు రాహుల్ గాంధీ గారు, కానీ ఆయన దరిదాపులు కూడా చేరుకోవడం ఎంత అవుతుందంటే నేను కష్టమే అంటాను, అవ్వకపోవచ్చు. రైట్. నిన్న ప్రకటించిన ఎంపీ స్థానాల యొక్క లిస్టును ఒకసారి చూస్తే బీజేపీ ఆల్మోస్ట్ అంటే హాస్పిటల్స్ రన్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా టికెట్స్ ఇచ్చింది అనే వార్త. విరించి హాస్పిటల్స్ మాధవీలత, అపోలో హాస్పిటల్స్ కొండా విశ్వేశ్వరరెడ్డి, స్టార్ హాస్పిటల్స్ బూరా నర్సయ్య గౌడ్. ఎలా చూడాలి? ఆల్రెడీ మాధవీలతపై భారీగా డబ్బులు వసూలు చేసింది హాస్పిటల్ పేరుతో అనే ఒక అపవాదు. ఈ అపవాదు ఇప్పటికీ మనం చాలాసార్లు వినున్నాం తల్లి. ఈ అపవాదు ఇది అబద్ధము తప్పు అని కోర్టు కూడా నిర్ధారించి చెప్పేసింది. ఇంకా మనం ఇలాంటివే మాట్లాడుతూ ఉందాము అనుకుంటే కనుక కాన్స్టిట్యువెన్సీ గురించి మాట్లాడుకునే అవకాశం మీ దగ్గర ఉండదు, నా దగ్గర ఉండదు. రెండో విషయం ఏంటి అని అంటే, బహుశా హాస్పిటల్ అనే ఒక రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పైకొచ్చిన వాళ్ళు, కష్టనష్టం చూసిన వాళ్ళు, ఆధునికత కోరుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్లతో కనుక అవకాశం ఇవ్వడం జరిగితే ఆయా కాన్స్టిట్యువెన్సీస్ ఇంకా ముందుకు వెళతాయి అని ఒక నమ్మకం కూడా వాళ్ళకి ఉండొచ్చేమో. పైగా ఇప్పుడు మనం విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ గురించి చూస్తే వాళ్ళు నాకన్నా చాలా సీనియర్స్. వాళ్ళ హాస్పిటల్ రంగానికి సంబంధం లేకుండా కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చాలా చేసి ఉన్నారు. ఈరోజు నన్ను భాజపా పార్టీలోకి తీసుకున్నాక నేను భాజపా పార్టీ కుటుంబ సభ్యురాలనయ్యాను. కుటుంబ సభ్యురాలు ఎప్పుడూ కుటుంబం కోసమే ఆలోచించాలి. వాళ్ళు అలిగా నాకు ఇబ్బంది లేదు, వాళ్ళు అలక తీరడం నాకు ఆనందమైన విషయం. వాళ్ళు రావాలి అని నేను కోరుకుంటాను. మీరు వెళ్తారా మాట్లాడించడానికి? కలుస్తారా? వెళ్ళి మీ ముందు డయల్ చేస్తారా? ఇప్పుడు మాట్లాడతారు. రాజాసింగ్ గారికి కాల్ చేయండి. కావాలంటే మాట్లాడతాం, తప్పే ఉంది అందులో. చూద్దాం, మా కాల్ లిఫ్ట్ చేస్తారేమో. సీరియస్లీ ఐ డోంట్ మైండ్.
श्री राम। राम भगत अभी आपसे बात करेंगे। बहुत दयालु हैं अपने भक्त। The person you're calling. ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసిన తర్వాత మీరు మాట్లాడడానికి కాల్ చేశారు అని చెప్పి మాత్రం నేను కన్వే చేస్తాను. బట్ మీరు అలా అనటం మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకు అంటే యాక్సెప్టెన్సీ ఈజ్ ద రియాలిటీ. ఖచ్చితంగా అంటే అమ్మ, నేను మాతృస్థానంలో ఉన్న వ్యక్తిని తల్లి కాబట్టి ఒక తల్లికి తన వాళ్లను, ఒక అక్కగా తన వాళ్లను నా వాళ్లే కదా అనుకొని చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోవడమే ఒక స్త్రీకి ఉన్న ప్రప్రదమైన ధర్మం. నేనది నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడున్న సమయం మనం ఇటువంటి వాటి కన్నా కూడా కాన్స్టిట్యుయెన్సీలో ఏం పని చేయాలి, ఎలా పని చేయాలి అనే దాని మీద ఆలోచించడం ముఖ్యమైన విషయం ఏమోనని నా ఉద్దేశం. రైట్. బీజేపీ అంటే సిద్ధాంతపరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సంఘ్, ఆర్ఎస్ఎస్ లేదంటే బీజేపీ కండువాకి ఉన్న గొప్పతనం వివరిస్తూ అనేక కార్యక్రమాలు, యాక్టివిటీస్ అనేవి ఒక లైక్ ఇట్స్ హోంవర్క్ కదా. చాలామంది టికెట్ ఎక్స్పెక్ట్ చేసినా ముందు ఇక్కడ పార్టీలో పనిచేయాలి, ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండాలి, సో అండ్ సో చాలా ఉంటాయి. దానికి ఒక ప్రతి స్టెప్ 1, 2, 3 అనే ఉంటుంటాయి. బట్ మాధవి లతకి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నా కూడా టికెట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆమె బీజేపీ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యారు అనే ఆరోపణ వచ్చింది నిన్న అనౌన్స్మెంట్ అయిన తర్వాత. అది నిజమా? మీరు టికెట్ అనౌన్స్మెంట్ అయ్యాక ఢిల్లీ వెళ్ళి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో జాయిన్ నేను సంఘ మనిషిని తల్లి. ఓకే. నేను విశ్వ హిందూ పరిషత్లో రామాలయ నిర్మాణం సమయంలో ఐ వాజ్ వన్ ఆఫ్ ది స్టేట్లో తయారైన బోర్డులో ఒక మెంబర్ని నేను. ఓకే. సంస్కృతి అనే ఒక దాంట్లో వైస్ ప్రెసిడెంట్ నేను. ఇంద్రేష్ భాయ్ సాబ్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్ని. నేను ఒక సంఘ ఆడపిల్లనమ్మా, కానీ డప్పు కొట్టుకోవాల్సిన అవసరం నాకు కనిపించలేదు తల్లి. ఓకే. ఎందుకు? ఏదైనా ప్రచారం చేసుకోవడం అవసరం ఏముంది? నా మనస్తత్వం అది కాదు. ఓకే. నేను ఎప్పుడూ సంఘ మనిషి అని చెప్పుకోవడంలో సంఘ మనిషి అవ్వమమ్మా. సంఘ ఒక ఉద్దేశాలను శరీరంలో జీర్ణించుకొని వాటిల్ని ప్రజల కోసం సేవ చేసే వాళ్ళు సంఘం. మీరు ఎప్పుడైనా నిజంగా సంఘ కార్యకర్తలు వాళ్ళని చూడండి, వెళ్ళి వాళ్ళు చాలా ఔన్నత్యంతో కూడి ఎంత సింపుల్గా ఉంటారు. దట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ సంఘ్. నిన్న తరుణ్ చుక్కు గారు కూడా నన్ను అదే అన్నారు. తల్లి, నువ్వు సంఘ మనిషివమ్మా, నీ డిఎన్ఆర్ఎన్ఏలోనే కాషాయ రంగం ఉంది. అలా నువ్వు ఎప్పుడో కాషాయం వేసేసావుగా. అందుకే బీజేపీ అధినాయకత్వం మిమ్మల్ని హైదరాబాద్ ఎంపీగా దింపుతోందా? అది ఏదో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తల్లి, వాళ్ళ మనసులో ఉద్దేశం. నా ఉద్దేశం ఏమిటి అని అంటే, ధర్మబద్ధంగా పనిచేస్తున్ని ధైర్యంగా ఉన్న ఒక స్త్రీకి, బహుశా వాళ్ళు ఆల్రెడీ ఒక రిజర్వేషన్ మొదలు పెట్టాలి అనే ఒక ఆలోచనలో కూడా ఉన్నారు కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఒక అవకాశం ఇద్దామని కూడా ఉండిండొచ్చు కదా. వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయో అధిష్టానంలో కూర్చున్న వాళ్ళది ఉండొచ్చు. మీరు చూలన్నాలో నేను అన్ని చూలు అంటాను ఇక్కడ. కానీ ఒకటి, నన్ను నమ్మి నా శక్తిని, నా కార్యశీలతను నమ్మిని వాళ్ళు నాకు సీట్ ఇచ్చినందుకు నేను ఆ కుంఠిత దీక్షతో 100% కష్టపడి నేను చేసే కర్తవ్యం నేను చేస్తాను. బట్ పాత బస్తీ వార్ అనేది ఒక యుద్ధంతో పోలుస్తున్నారు. అది హిందూ ముస్లింల ఫైట్గా అభివర్ణిస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఎందుకు అంటే 22 లక్షల మంది ఓటర్లు ఉన్న పాత బస్తీ హైదరాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి మెజారిటీ ఆఫ్ ద హిందువులు వర్సెస్ ముస్లింలుగా ఈ ఎలక్షన్, ఈ స్థానం ఉండబోతుంది అనేవారికి. నా ఉద్దేశంలో ఇది అభివృద్ధి చేయకుండా వెనకబడిన పరిస్థితులను కల్పించిన 40 అది చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది. ఓకే. చాలామంది హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ టికెట్ ప్రకటించిన తర్వాత అసంతృప్తిని వెలగక్తూ ఉన్నారు. రాజా సింగ్ మీరు పోటీ చేసే పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, అసలు మగవాళ్లే దొరకలేదా హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయటానికని ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్. మరో మహిళా నేత ఇంతకాలం పార్టీలో ఉన్నాను, తిరుగుతున్నాను, నన్నెందుకు కన్సిడర్ చేయలేదు అంటున్న యమునా పాఠక్. ఇలా చాలా మంది ఉన్నారు. ఎలా చూడాలి దీన్ని? కుటుంబంలో ఒక చిన్న అలా వచ్చి ఇలా మాధవి గారు టికెట్ ఎగరేసుకెళ్ళిపోయారా? ఇలా మీరు అంటే మీకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుందని నాకు తెలుసు. కానీ నేననేది ఏమిటి అని అంటే, పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది తల్లి. మన ఇళ్లల్లో కూడా, మన కుటుంబంలో కూడా ఎన్నో కలహాలు ఉంటాయి,
ఈ మాత్రం కలహం ఒక కుటుంబంలో లేదా? ఈ మాత్రం కలహం స్నేహితుల మధ్యలో లేదా? ఈ మాత్రం కలహం మన ఉద్యోగం చేసే చోట లేదా? ఆ మాత్రం కలహమే పార్టీలో కూడా ఉందనుకోవచ్చు. ఇది ఓకే. ఒక కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నాక ఏదో రకమైన మాటలు అనుకోవడం చాలా సహజమైన విషయమే. నేనేం దాన్ని మనసుకు తీసుకోవట్లేదు, దాని గురించి ఆలోచించాలి అని కూడా నేను అనుకోవట్లేదు. రేపు మేము అందరం కలిసి మళ్ళీ పనిచేస్తాము, దిగ్విజయాన్ని మీ అందరికీ చూపిస్తాము. ఆ రోజు ఇదే కెమెరాతో ఉందా అసంతృప్తి వాదులను ఏకతాటిపైకి తీసుకొస్తాను, గెలుపులో భాగం చేసుకుంటాను అని? నమ్మకం అనేది ఇక్కడ దేని చేత వస్తుందంటే మేము అందరం ఒక కుటుంబం కాబట్టి. రైట్. సో వాళ్ళు హాస్పిటల్తో అటాచ్ అవ్వడం అనేది ఒక లైఫ్లో ఇట్ హాస్ జాయిండ్, దాంతో ఇది యాడ్ అయ్యింది. కానీ కేవలం హాస్పిటల్ వాళ్ళకే వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు అలా చూస్తే హాస్పిటల్ మా వారిది, అంటే వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. అంతేగాని నేను హాస్పిటల్ పెట్టి నేను హాస్పిటల్ ఎస్టాబ్లిష్ నేను చేయలేదు. అసోసియేట్ ఉండడం అనేది ఒక నా ఉద్దేశంలో అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ అనుకుంటున్నాను తప్ప అలా ఏం ప్రత్యేకించి జరిగిన విషయం కాదేమో. మహిళలకి మాధవీలత గెలిస్తే ఏం చేస్తారు, ఏం చేయాలనే ఆలోచనతో ప్రణాళిక వేసుకున్నారు? పాత బస్తీ మహిళల తలరాతల్ని మార్చే ప్రణాళిక ఏముంది మీ దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలకి ధైర్యము, వాళ్ళకు భవిష్యత్తులో ఇంకా చదువుకునే అవకాశము, వాళ్ళు నిర్భయంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించాలనుకున్న స్థాయికి వాళ్ళకు చేర్చే ఒక ఉపాధి కల్పించడం. రెండవది, చదువుకోని మహిళలు ఎవరైతే కుటుంబాలను పోషించడానికి ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే ఆ ఇంట్లో పురుషుడు అనే ఒక ధైర్యము వాళ్లకు లేదో అటువంటి వాళ్ళకి కొన్ని విద్యలను నేర్పించి స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ఉపాధులు కల్పించడం. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ఆధ్వర్యంలో స్వావలంబన్ భారత్లో కానీ ముద్రా లోన్స్ కానీ రకరకాలుగా ఉన్నాయి, విశ్వకర్మ లోన్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇది అదేం చెప్పాలంటే అదో పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు అందులో వాళ్ళకి ఒక స్ఫూర్తి, ధైర్యము, అవకాశము ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం. ఎందుకంటే ఒక స్త్రీ నిలబడింది అనుకోండి, ఆవిడతో పాటు కొన్ని వందల మందిని నిలబెట్టే ఒక మాతృత్వం ఆవిడలో ఉంటుంది. అది కాకుండా ముసలి వాళ్ళు, పైబడ్డ స్త్రీలు, భర్త లేని వాళ్ళు, ఇలాంటి వాళ్లకు ఎవరైతే వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోవట్లేదో వాళ్ళకి ఏ విధంగా వాళ్లకు పెన్షన్ రూపంగా సహాయపడాలా, లేకపోతే వాళ్ళకి ఇంకా జీవనోపాధి ఏదన్నా కల్పించాలా అనేది కూడా ఒకటి ఆలోచించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కాక చిన్న పసిబిడ్డలుగా ఉన్న ఆడపిల్లలు, వాళ్ళపైన ముందుకి ఎటువంటి అత్యాచారాలు జరగకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటివి కట్టుదిట్టం చెయ్యాలి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో పేరెంట్స్ని ఎలా ఎడ్యుకేట్ చెయ్యాలి, ఇలా ఏది ఉన్న అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నన్ను చేరాలన్న వాళ్ళకి నేను ఉన్నాను అని ఆశ్వాసనం ఇవ్వగలగడం చాలా ప్రప్రథమమైనది. వీటితో పాటు మీరు అడగని ప్రశ్న మీకు నేను ఇచ్చే సమాధానం ఇంకొకటి ఉంది. కరసేవకులు ఎంతోమంది పాపం వెళ్ళి ఎంతోమంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు పాత బస్తీలో. అన్ని చోట్ల అందరికీ ఏదో పెన్షన్ రూపంలో వాళ్ళకు వచ్చింది, పాపం వీళ్ళకే అందలేదు. అది కూడా ఒకసారి గెలిచిన తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గర, అమిత్ షా గారు తద్వారా వాళ్ళ పెద్దల దగ్గర కూర్చొని దాన్ని కూడా చర్చించే ఒక విషయం కింద పెట్టుకోవాలని కూడా ఒకటి ఉంది. రైట్. ఒక ఫైనల్ క్వశ్చన్ నేను కంక్లూడ్ చేస్తాను ఈ ఇంటర్వ్యూని. బీజేపీ అలాగే ఎంఐఎం ఒకటే అనే భావనని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఎలా తుడిపేసుకుంటారు దాన్ని? నాకు ఇచ్చిందంటే సీటు బీజేపీ ఏఎంఐఎం ఒకటి కాదు, అంతే అంతే. నాకు ఇచ్చారంటేనే వాళ్ళు సీటింగ్ అయిపోయి, జస్ట్ ఫర్గెట్ ఇట్. ఏఐఎంఐఎం కెన్ నెవర్ బీ ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ. ఎప్పుడు వాళ్ళు బీజేపీ పార్టీ పరంగా, ధర్మపరంగా స్నేహితులు కాదు. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్, వీళ్ళ ఇంట్లో వేరే ఫంక్షన్ అంటే ఎవరెవరిని పిలిచినా అది వేరే కథ. మనం అది ఇందులోకి లాగకూడదు. పర్సనల్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ డిఫరెంట్. పర్సనల్ రిలేషన్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్, అది వేరు. కానీ పొలిటికల్గా, రాజ్యపరంగా, దాని తర్వాత ప్రజాస్వామ్యం పరంగా నాకు అవకాశం ఇచ్చారు అంటేనే వాళ్ళు తుడిపేశారు. ఫర్ ఎవర్ దే హ్యావ్ ఎరేజ్డ్ ఇట్ టు టెల్ పీపుల్ అండ్ టు టెల్ సో కాల్డ్ పొలిటికల్ పార్టీ. కాషాయ జెండా అంటేనే ఆగ్రహంతో ఊగిపోయే కరుడుగట్టిన
ఎంఐఎం కార్యకర్తలు నేతలు ఓల్డ్ సిటీ వేదికగా ఉన్నప్పుడు అసలే రంజాన్ మాసం, మీ ప్రచారం కావచ్చు, మీ ర్యాలీస్ అవ్వచ్చు సాఫీగా కొనసాగిస్తారనే నమ్మకం ఉందా? అసద్ ప్రచారానికి అడ్డుపడని ధీమా మీకు అనిపిస్తుంది? అసదుద్దీన్ గారు అడ్డుపడతానంటే పడనివ్వండి, దానివల్ల ఆయన వ్యక్తిత్వం ఏంటో ప్రజలకే అర్థమైపోతుంది కదమ్మా. రెండోది, అసలు రంజాన్ మాసం అంటేనే వాళ్ళు చాలా శాంతంగా ఉండే మాసం. రంజాన్ మాసం అంటేనే వాళ్ళు భోజనం చెయ్యకుండా ఉపవాసం ఉండే కాలం. రంజాన్ కాలం అంటేనే వాళ్ళు అబద్ధాలు ఏమీ ఎటువంటి రూపేణా కూడా తప్పు మాట్లాడకుండా స్త్రీలను గౌరవించే కాలం. అటువంటి కాలంలో ఎవరూ కూడా మామూలు సామాన్య ముస్లిం ప్రజలు ఒక స్త్రీ బీజేపీ పార్టీ నుంచి వాళ్లకు మంచి చెయ్యడానికి, నాయనా మేము ఈ పథకాలు చేయాలనుకుంటున్నాము బాబు, మేము ఈ కోసమే మంచి చేయాలనుకుంటున్నామంటే కనుక ఆటంకాలు కలిగించడం కానీ, మాకు ప్రాణ నష్టాలు కలిగించడం కానీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ కలిగిస్తున్నారు అంటే అది సామాన్య ప్రజలు కాదు, వేరెవరో స్వార్థ రూపంలో చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళ వ్యక్తిత్వం గురించి మనం ఏం మాట్లాడుకోకర్లేదు తల్లి. అది రానివ్వండి, వచ్చిన తర్వాత ప్రజలకే అర్థమవుతుంది అతను ఎవరో. నిజంగా కనుక ఆయనకి ఢీకొని భేటీ తీసుకోవాలని ఉంటే నాలాగా పాలిష్డ్గానే రమ్మని చెప్పండి. రైట్, డెఫినెట్లీ గివ్ దిస్ ఛాలెంజ్ టు మై బ్రదర్. ఓకే, అసద్కి ఛాలెంజ్ చేస్తున్నారు? తప్పకుండా ఇస్తాను. ఓకే, ఒకసారన్నా లెట్ us do a ప్రాపర్ ఫైట్ కదా. ఎందుకు కొట్టడమో, రాళ్ళు ఇసరడమో, యువకులను రెచ్చగొట్టడము, ఆ వీధులలో రానికుండా ఉండడము, స్టేజ్ మీద స్పీచ్లు ఇస్తుంటే రాళ్ళు ఇసరడము, ఇవన్నీ తెలుసు నాకు, ఇవన్నీ విన్నా నేను. వాటికి భయపడేలేదు, వంగేది లేదు, తగ్గేది లేదు. I know who I am. I am not just a woman if he's thinking. I am Rudrama who is back. కొంతమంది మీరంటే పడని వాళ్ళు అది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో అంటారు. దాన్ని ఎలా చూస్తారు? అనేవాళ్ళదేముంది తల్లి, ఆనందపడి వాళ్ళని అని, ప్రపంచంలో ఆనందపడే హక్కు అందరికీ ఉంది. అలా వాళ్ళని అనుకోనివ్వండి. I don't care. I've been given a task. I am towards my task. That's it. మరికొద్ది రోజుల్లో మహిళా దినోత్సవం, హైదరాబాద్లో పాగా వేయబోతున్న మహిళగా, లేదంటే పోటీలో ఉన్న మహిళగా, వాట్ ఈస్ యువర్ విష్ ఆర్ మెసేజ్ టు ద ఉమెన్స్? స్త్రీలందరికీ ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తాం. అంతేనా? నేను గెలిచానంటే నా గెలుపు వాళ్ళందరి గెలుపు. సో ఇన్ అడ్వాన్స్ ఐ వుడ్ వాంట్ టు కంగ్రాచులేట్ మై విమెన్ ఫ్రెటర్నిటీ. మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్. మనందరం సాధిద్దాం, మనందరం సాధిస్తాము. ఇది మన గెలుపు. మనం ఇళ్లల్లో ఉన్నంత వరకు మనం ఎవరో ఎవరికి తెలీదు, కానీ ఎప్పుడైతే బాధ్యతను తీసుకుంటామో, అది ఇల్లైనా సరే, అది కాన్స్టిట్యువెన్సీ అయినా సరే, గెలుపుని చూపిస్తాం, వెనకాడేదే లేదు. అందుకే స్త్రీ శక్తి అన్నాం, పురుష శక్తి అని అవడంలా. ఐ నో దట్. రైట్. సో మొత్తానికి సికింద్రాబాద్ ఓటర్ హైదరాబాద్ ఎంపీగా బరిలో ఉన్నారు ఇప్పుడు. మరి పెళ్ళైంది కదా తల్లి, ఇల్లరికం తెచ్చుకోమంటారా చెప్పండి అల్లుడిని. రైట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్స్, కంగ్రాచులేషన్స్ సో మచ్. మిమ్మల్ని చూస్తే ఒక నిండైన రూపం, ఆ హావభావాలు, వ్యక్తిత్వం నిజంగా పాజిటివిటీకి అండ్ విన్నింగ్కి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ మీరు టికెట్ సాధించారు అంటే గెలుపు ఖచ్చితంగా రాబోతుంది అని మాకు అర్థమవుతుంది. బికాజ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే ఇలా మీకు టికెట్ వచ్చింది, గెలుస్తారనే ధైర్యం కూడా. అమ్మవారు సదా నాతో ఉంది తల్లి, అది ముందు నుంచి నమ్మిన వ్యక్తిని నేను. రైట్. అండ్ మీలాంటి చక్కటి మనసులు కూడా నాతో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది మాధవి లత గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా పాత బస్తీ యొక్క రూపురేఖల్ని ఖచ్చితంగా మారుస్తాను, అందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అసద్పై పోటీ చేయడమే సంచలనం, కానీ గెలిస్తే అది చరిత్ర అవుతుంది. చూడాలి గెలుపు ఎవరి సైడ్ ఉందో.